తుని కుతకుత ఉడుకుతోంది. రాజకీయ రణరంగం కొనసాగుతోంది. తుని నీదా నాదా సై అంటున్నారు టీడీపీ వైసీపీ నేతలు. మెజారిటీ తమకే ఉంది కాబట్టి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి తమకే దక్కుతుందంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. వైసీపీ కౌన్సిలర్లు స్వచ్ఛందంగా టీడీపీకి మద్దతిస్తుంటే వారిని కిడ్నాప్ చేశారంటూ తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. రెండు పార్టీల గొడవతో నాలుగోసారి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. తునిలో హై టెన్షన్. టీడీపీ వర్సెస్ వైసీపీ. చలో తునికి పిలుపునిచ్చిన వైసీపీ. మున్సిపల్ ఆఫీస్ దగ్గర గందరగోళం. టీడీపీ వైసీపీ నేతలతో నిండిపోయిన ప్రాంగణం. రెండు పార్టీల నేతలను చెదరగొట్టిన పోలీసులు. కేవలం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక. ఆ పదవి కోసం సార్వత్రిక ఎన్నికలను మించిన రాజకీయం నడుస్తోంది అక్కడ. ఓవైపు క్యాంప్ రాజకీయాలు, మరోవైపు ఘర్షణలతో తునిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సెక్షన్ 163(2) అమలు చేస్తున్నారు పోలీసులు. 5 కంటే ఎక్కువ మంది గుమికూడడంపై నిషేధం విధించారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడడంతో విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు అధికారులు. ఎక్స్ అఫిషియో సభ్యురాలతో కలిపి మొత్తం 29 మంది పాల్గొనాల్సి ఉండగా మంగళవారం కేవలం 10 మంది మాత్రమే హాజరయ్యారని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక తునిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఓవైపు వైసీపీ చలో తునికి పిలుపునివ్వడంతో వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మరోవైపు అదే స్థాయిలో టీడీపీ నేతలు గుమికూడారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో మున్సిపల్ ఆఫీస్ కొచ్చిన వైసీపీ కౌన్సిలర్స్ ను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. రంగంలో దిగిన పోలీసులు రెండు పార్టీల నేతలపై లాఠీచార్జ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీస్ బలగాల్ని మోహరించారు. తుని మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీకి 17 మంది, టీడీపీకి 10 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైసీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ ఇంట్లో ఉండగా టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో ఉన్నారు. మున్సిపల్ కార్యాలయం బయట రెండు పార్టీలకు చెందిన నేతలు గుమికూడి గోలగోల చేశారు. తునికి బయలుదేరిన ముద్రగడ పద్మనాభం, వంగా గీతా సహా పలువురిని పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం టీడీపీ బరితెగించిందని ఆరోపించిన వైసీపీ నేత దాడిశెట్టి రాజా తమ కౌన్సిలర్లపై బెదిరింపులకు దిగుతున్నారన్నారు. నిన్న మా మున్సిపల్ చైర్పర్సన్ ఇంటి మీద దాడి చేసి బీసీ మహిళ అని కూడా చూడకుండా ఆవిడ మీద కేసు పెట్టి నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు మున్సిపల్ చైర్పర్సన్. వాళ్ళ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ మీద అధికారం ఉంది కదా అని వాళ్ళ మీద కేసులు పెట్టి రకరకాలుగా. అదేవిధంగా జిల్లా యంత్రాంగం నాతో చర్చలు జరుపుతున్నారు, మీ కౌన్సిలర్లను పంపించమంటున్నారు, నేను పంపిస్తున్నాను, వాళ్ళు రక్షణ కల్పించలేకపోతున్నారు. వాళ్ళ కౌన్సిలర్లు వెనక్కి తిరిగి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. టీడీపీకి కేవలం 10 మంది మాత్రమే కౌన్సిలర్లున్నా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఎలా ఆశిస్తారంటూ ప్రశ్నించారు దాడిశెట్టి రాజా. 30 మంది మా పార్టీ కౌన్సిలర్లే, 10 మందిని వాళ్ళు లాక్కోగలిగారు. ఇప్పుడు మాకు ప్రాణరక్షణ కల్పించండి మహానుభావ అని చెప్పేసి ఆ కౌన్సిలర్లు పరిగెట్టుకుంటే వెనక్కి మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తేనే వాళ్ళు నిర్బంధించినట్టు అవుద్దా? అంటే తుని లోకల్ పోలీస్ కానీ టీడీపీ కార్యకర్తలు నాయకుల చేతుల్లోకి పోయింది తుని. ఎస్పీ గారు చెప్పినా వింటలేదు, వాళ్ళు చెప్తున్నారు, కలెక్టర్ గారు చెప్పినా వింటలేదు, ఎవరు చెప్పినా వాళ్ళు ఇన్ని పరిస్థితుల్లో కూడా లేరు. మొన్న ఫస్ట్ టైం వాయిదా పడిన తర్వాత సెకండ్ టైం 15 మంది ఉంటే కోరం సరిపోయింది కదా. ఎమ్మెల్యేతో 16 మంది అవుతారు. ఎమ్మెల్యే వాడితో కోరం సరిపోయింది కదా, చేసుకోవచ్చు కదా ఎలక్షన్. ఎందుకు చేతకట్టలేదు ఎలక్షన్ చేసుకోవడం? వాళ్ళకి మెజారిటీ లేదు. మెజారిటీ మా దగ్గర ఉంది, మమ్మల్ని మున్సిపల్ ఆఫీస్కి రానివ్వట్లేదు. మా చైర్మన్ మా కౌన్సిలర్స్ అందరూ చేతులు ఎత్తితే మాకు పదవి మళ్ళీ మాకు వస్తుందని చెప్పేసి మమ్మల్ని మున్సిపల్ ఆఫీస్కి రానిట్లేదు. అది క్లియర్గా ప్రజలు అర్థం చేసుకునే అంత రోజుల వైసీపీ కౌన్సిలర్లను దాడిశెట్టి రాజా కిడ్నాప్ చేశారని ఆరోపించిన టీడీపీ నేతలు తమకు స్వచ్ఛందంగా మద్దతిచ్చే వైసీపీ కౌన్సిలర్స్ ను బెదిరిస్తున్నారని విమర్శించారు. వాళ్ళు నిన్న వస్తుండగా రాజా నుంచున్న వాళ్ళని తోసేసాడండి. తోసేస్తే వాళ్ళే మేము నుంచుంటే మమ్మల్ని తోస్తున్నావేట అని వాళ్ళు అన్నారండి. అంతే జిల్లాకి పిలుపునిచ్చి రండి తుని రండి అని రౌడీల్ని గుండాలని అందరినీ పురమాయించి రాజకీయాలు సృష్టించడానికి గతంలో ముద్రగడ పద్మనాభం గారు రైలు ఎలా తగలబెట్టారో అదేవిధంగా ఈ తుని చలో తుని పిలుపు వల్ల ఇదంతా అరాచకం సృష్టించాలా, లేదా భయాందోళన సృష్టించాలా అనేటువంటి ఈ రౌడీ రాజకీయాన్ని వీళ్ళు మానుకోవాలి. తునిలో ఉద్రిక్తతలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు టీడీపీకి అనుకూల వాతావరణం ఏర్పడే వరకు ఎన్నికను అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. తుని నియోజకవర్గంలో 30 కార్పొరేటర్ల స్థానాలు 30కి 30 వైసీపీ గెలిచింది.
తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు. మళ్ళీ అలాంటి చోట ఎన్నికలు జరిగితే, అలాంటి చోట వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు. అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు. కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించే తేదీని త్వరలోనే మళ్లీ ప్రకటిస్తామన్నారు అధికారులు. తునిలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ, పోలీసుల ఆంక్షలతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.